వైసీపీ నియంతృత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి, సుపరిపాలన చూపిస్తామన్న డాక్టర్ నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 50వ డివిజన్ కటారిపాలెం సిరి థియేటర్ పరిసర ప్రాంతాల్లో సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోకి ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన అందించడమే టీడీపీ అజెండాగా ముందుకెళ్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారంజక పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో శాశ్వత రాజధాని ఏర్పాటుతో పాటు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. నిరుపేదల కళ నెరవేర్చేలా టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న నియంతృత్వ పాలనతో అటు ప్రజలు ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరాచక పాలనకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.